నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకున్న 12 మాసాలలో ఒక్కొక్క మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ జీవాత్మ పరమాత్మను చేరుకునే పవిత్రమైన మార్గాన్ని ప్రబోధించే మాసం ధనుర్మాసం. గోదమ్మ ఆ మార్గాన్ని తాను అనుసరించి మనందరి చేత అనుసరింపచేసి తాను పరమాత్ముని వలచి ఆ స్వామిచే వలపింప చేసుకొని అందరూ కలిసి భగవత్ సమాగమం కోసం ప్రయత్నించి వ్రతాన్ని ఆచరించి చక్కటి ఫలితాలు పొందిన మాసం ధనుర్మాసం. మరి ఆ వ్రతాన్ని ఆ తల్లి ఏ విధంగా ఆచరించింది, వ్రత నియమాలు ఏమిటి, దాని ఫలితాలు ఈ అంతా కూడా సవివరంగా సుశాస్త్రీయంగా మనందరికీ తెలియజేయడానికి మనతో పాటున్నారు ఉపన్యాస శిరోమణి వేద విభూషణ జ్యోతిష బ్రహ్మ ఆగమవారధి ధర్మనిధి మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీ రామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. శుభం. మొదటి ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి శ్రీనిధి రాస్తున్నారు. ధనుర్మాసం అంటే ఏమిటి? ఈ మాసం 12 మాసాల్లో లేదెందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకున్న 12 మాసాలు ఏమిటి? మనము కాలమానాన్ని తెలిసే విధానం మాసాలు కదా. మాసము, పక్షము, తిథి, వారము, నక్షత్రము ఇవన్నీ కాలాన్ని కొలిచే స్కేల్స్. కాలాన్ని కొలవటానికి 2 స్కేల్స్ ఉన్నాయి. ఒకటి సూర్యుడు, రెండవది చంద్రుడు. అంటే సూర్యభగవానుని సంచారాన్ని బట్టి కొలిచే కాలం, కొలిచే మానం అంటాం, కొలత. అది సౌరమానం. చంద్ర సంచారం ఉందే చంద్రుడిది, దాంతో కొలిచేదాన్ని చాంద్రమానం. చాంద్రమానం అంటే చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం ఉంటుంది. మీకు ఉదాహరణ కావాలంటే చంద్రుడు పున్నమ నాడు చిత్రా నక్షత్రంలో ఉంటే చైత్రమాసం, విశాఖలో ఉంటే వైశాఖ మాసం, జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే జ్యేష్ఠమాసం. ఇలా పున్నమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసం. మనం దీన్ని అనుసరిస్తున్నాం. మనం అనుసరించేది చాంద్రమానం. చాంద్రమానం ప్రకారం ఇది చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఇలా వస్తుంది. అదే సౌరమానం ప్రకారం సూర్యుడు 12 రాశులలో ఏ రాశిలో ఉంటే ఆ నెల పేరు ఉంటుంది. సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు అనుకోండి, మేషమాసం. వృషభరాశిలో ఉంటే వృషభమాసం, మిథున మాసం, కర్కాటక మాసం, సింహమాసం, కన్యామాసం, తులామాసం, వృశ్చిక మాసం, ధనుర్మాసం, మకర మాసం, కుంభమాసం, మీనమాసం. ఇవి 12 నెలలు. బహుశా ఈ 12 నెలలు తెలవక తెలిసిన 12లో లేదు కదా అని వారి ప్రశ్న. కాబట్టి సౌరమానం ప్రకారం వచ్చే మాసం పేరు ధనుర్మాసం. ఇదే చంద్రమానం ప్రకారం వచ్చే మాసం మార్గశీర్ష మాసం, లేదు పుష్యమాసం. 2 వస్తాయి. కొంచెం విసు, కొంచెం అటు ఉంటుంది. అందువల్ల ఇది ధనుర్మాసం అనేది సూర్యభగవానుడు ధనురాశిలో వచ్చినప్పుడు ధనుర్మాసం. తర్వాత వచ్చేది మకర మాసం. అదే మనం మకర సంక్రాంతి అంటాం. అంటే మకర సంక్రాంతి నుండి వచ్చేది ఉత్తరాయణం. ఇంతవరకు దక్షిణాయనం. దక్షిణాయనం పోతున్నది, ఉత్తరాయణం వస్తున్నది. దేవతలకు దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు కదా. ఉత్తరాయణం రాబోయే ముందు అంటే తెల్లవారుజామున అన్నమాట, అంతే కదా. దక్షిణాయనంలో చివరి మాసం వృశ్చికం. మనం ఉన్నాం కదా, వృశ్చికంలో ఉన్నాం అనుకుంటాం. అందువల్ల తెల్లవారుజామైంది, బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట. దేవతలకు తెల్లవారుతున్నది. వాళ్ళు లేస్తారు, మనం లేపుదాం, ఆరాధన చేద్దాం. వారు లేచే మాసం ధనుర్మాసం, లేపే మాసం కూడా. లే సమయంలో మనం కాస్త వారికంటే ముందు లేచి వారిని లేపి ఆరాధిస్తే ఫలితం బాగుంటుంది కదా. అందువల్ల ఈ సమయంలో మేలుకొలుపు మాసం అంటారు దీన్ని. ఈ మాసం పేరే మేలుకొలుపు మాసం. వారిని లేపడమే కాదు, మనం కూడా లెమ్మని చెబుతుంది గోదమ్మ. ఈరోజే కాదు, ఈ ఒక్క నెలే కాదు,
నాట్కాలే నీరాడి అంటుంది ఆండాళమ్మ. అంటే తెల్లవారుజామున లేచి స్నానం చేయండి. సిత్తుం శిరుహాలే, చాలా చిన్న కాలంలో, తెల్లవారక ముందు, ఇంకాస్త ముందు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి, చల్లనీళ్ళు స్నానం చేయండి, స్వామి కోసం మీరే వెళ్ళండి, స్వామిని మేలుకొలుపండి. నా కోసం నడిచి వచ్చారా ఇంత దూరం, స్వామి బాధపడతాడు. ఇంతకు మీకు ఏం కావాలో చెప్పండి, ఎందుకు వచ్చారు, నేనే వస్తాను కదా మీ దగ్గరికి, మీరు వచ్చారా, అయ్యో ఇంత ప్రేమ నా మీద మీకు, చెప్పండి ఏం కావాలో. దయతో పొంగిపోయి అడుగుతాడు, అడిగినవన్నీ ఇస్తాడు. మనం కాస్త ముందు లేస్తే ఇవన్నీ జరుగుతాయి. ఇది కాక ధనుర్మాసానికి అర్థం వేరే ఉంది. ధనువు అంటే తెలుసు కదా, విల్లు. విల్లు అంటే ఏమిటి మనకేం తెలుసు. లోకంలో విల్లు వేరు, శాస్త్రంలో విల్లు వేరు. శాస్త్రంలో ధనువు ఉంటే ప్రణవం, ఓంకారం చెప్తుంది ఉపనిషత్తు. ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. ధనువు అంటే ఓంకారము, బాణం అంటే జీవాత్మ. ఓంకారం అనే ధనువులో జీవాత్మను ఎక్కుబెట్టి లక్ష్యం పరబ్రహ్మ, అక్కడికి చేర్చండి. ఓంకారంతో పరమాత్మను ఉపాసన చేసి పరమాత్మను పొందండి అనే తత్వాన్ని చెప్పే మాసం ధనుర్మాసం. మరి ఉత్తరం చూద్దామండి. ప్రభావతి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ధనుర్మాసంలో ఆచరించాల్సిన నియమాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కోదమ్మే ఓ చిన్న మాట చెప్పింది. వయ్యత్తువాళ్ వీరుగాళ్ నామం నంపావైక్కు చెయ్యం కిరిశెయ్యిగల్ కేళీరో. మేము ఆచరించేటువంటి ఈ వ్రతానికి పాటించవలసిన నియమాలను వినండి. చెయ్యం కిరిశెయ్యిగల్ కేళీరో, చేయవలసినటువంటి ఈ నియమాలను కేళీరో వినండి. ఏం చేయాలి? పై ఎత్తియున్న పరమన్ అడిపాడి నెయ్యున్నాం పాలున్నాం నాటకాలే నీరాడి. మొదలు చెప్పుకోవాలి. తెల్లవారుజామున లేవాలి. మొదటి నియమం తెల్లవారుజామున లేవాలి. లేచి ఏం చేయాలి? పై ఎత్తియున్న పరమన్ అడిపాడి, క్షీరసాగరంలో ఆల్శేషునిపై మెల్లగా పడుకొని ఉన్న పరమాత్మ పాదాలను స్మరించండి. ఏం చేయాలి? లేవగానే కదా పరమాత్మను స్మరించాలి. లేవగానే చేయవలసిన పని ప్రాతకాలంలో హరిని చింతించాలి అని చెప్తాం కదా. ఎలాంటి స్వామి అంటే పాలకడలిలో పాముపై పడుకున్న పరమాత్మ పాదాలను కీర్తించి, ఇది రెండో పని. మొదటి తెల్లవారుజామున లేవాలి. లేవగానే పరమాత్మ నామాన్ని కీర్తించాలి. తరువాత నీరాడి, అప్పుడు స్నానం చేయాలి. తరువాత ఆ కార్యక్రమాలన్నీ ఉంటాయి. భగవంతుని ఆరాధించాలి. భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు భగవంతునికి అర్పించవలసినవన్నీ భగవంతునికే అర్పించాలి. ముందు నువ్వు తిని పెట్టాలంటే కాదు. నేను భోజనం చేసి స్వామికి అర్పింపు చేస్తానంటేనా. అందుకే ఈ మాసంలో నెయ్యున్నోం పాలున్నోం. ఈ మాసం మొత్తం నెయ్యి తినము, పాలు తినము. మయ్యెట్టుడిదోం మదరుట్టు నాముడియోం. కంటికి కాటుక పెట్టుకోము, సిగలో పువ్వులు పెట్టుకోము. చెయ్యాదన చెయ్యోం. పెద్దలు ఉత్తములు మంచివాళ్ళు చేయని పనులను మేము చెయ్యం. తీక్కురళై సెన్నోదోం. సాడీలు చెప్పము. అయ్యముం పిచ్చయం దానము భిక్ష ఆందనయం. తీసుకునేవారు తృప్తి పొందేంత వరకు కైగాట్టి చేదు నిండా ఇచ్చి ఉయ్యుమారెండు ఊహందు. పరమాత్మ సంతోషింపజేసి మేము సంతోషిస్తాం. అమ్మే చెప్పింది, వేరే ఆలోచన లేదు. తెల్లవారుజామున లేవండి, పరమాత్మను స్మరించండి, స్వామిని ఆరాధించండి, అప్పుడు స్నానం చేయండి. ఈ నెల రోజులు నెయ్యి పాలు పెరుగు అన్నీ స్వామికి అర్పించండి. నియమం
అలాగే అలంకారం చేసుకోవద్దు. ఎందుకు? ఆయన దూరంగా ఉన్నాడు కదా. మన సంప్రదాయం ఏంటంటే భర్త దూరంగా ఉన్నప్పుడు భార్య అలంకరించుకోదు. ఎందుకు? భార్య అంటే భర్త కోసమే, భర్త అంటే భార్య కోసమే. ఇప్పుడు లేదనుకోండి, అది వేరే సంగతి. కానీ ఈ భావన ఉన్ననాడు ఎలాంటి స్పర్ధలు రావు. భర్త కోసమే భార్య, భార్య కోసమే భర్త అంటే తెలుసా ఎవరు? భర్త అంటే పరమాత్మ, భార్య అంటే జీవాత్మ. జీవాత్మ ఎవరి కోసం? ఆయన కోసం. పరమాత్మకే నేను అనుభవించదగిన వస్తువును. ఆయన దూరంగా ఉన్నాడు, నాకెందుకు ఆహారం? మనస్సు ప్రశాంతంగా ఉండాలి కదా. కడుపు ఉండా తింటే నెక్స్ట్ ఏమిటి? నిద్ర. నిద్ర కంటిన్యూ. ఇంకా స్వామి ఎక్కడ జ్ఞాపకం వస్తాడు? నెయ్యి, పాలు, మధుర పదార్థాలు ఇవేవి వద్దు. అలాగే ఇంకేం చేయాలి? పెద్దలు చేయని పనులు చేయవద్దు, మంచి పనులే చేయాలి. అలాగే ఎవరి మీద చాడీలు చెప్పొద్దు, మహాపాపం ఇది. మనం చెప్తాడు మనకు, లోష్టమర్ది తృణచ్ఛేది నఖకాదీచ యోనర ఆశు నాశం ప్రయాంచేతే సూచక అశుచిస్తద. మట్టి పెడ్డను అకారణంగా చిదిమేవాడు, గడ్డిని కోసేవాడు అకారణంగా. పోతూ పోతూ గడ్డిని పీక్కుంటాం కదా, దారిలో పోతూ అన్నేముంది నీకెందుకుది? నువ్వు నడుచుకుంటూ పోతున్నావు, గడ్డింటే పీకేస్తావు, చేయకూడదు. అలాగే నఖకాది, ఇవాళ ఇప్పుడు ఆకలి ఎక్కువైతే ఏం తింటున్నారంటే గోడు తింటున్నారట. తింటారు కదా, అవును. అలాగే సూచక, చాడీలు చెప్పేవాడు. అశుచి, అపవిత్రుడు, వీరు త్వరగా నశిస్తారు అని శాస్త్రం. అందువల్ల మేము చాడీలు చెప్పము, దానం చేస్తాం, భిక్ష పెడతాం. దానం అనేది మన కోసం, భిక్ష అనేది వాని కోసం. మన పాపాలు పోవటానికి దానం, బకబు ఉండటానికి భిక్ష. ఈ రెండు కావలసిన వారికి కావలసినంత ఇస్తాం, మేము సంతోషిస్తాం. దానము చేసిన వాడు సంతోషించాలి, తీసుకున్నవాడు కాదు. భిక్ష పెట్టిన సంతోషం, భిక్ష ఆ కబినుడే పెట్టాను నాకు ఆనందం. కాబట్టి భిక్ష పెట్టినవాడు, దానము చేసినవాడు సంతోషంగా దానం, ఏడ్చుకుంటూ కదా నా కర్మరా, అయ్యో అంత పోతున్నదే ఏడ్చుకుంటూ దానం చేస్తే దానం డబ్బులు పోతాయి కదా, అయ్యో నాస్తంత పోతున్నదే అన్నవాడి దానం దానం కాదు. సంతోషంగా చేయాలి, మనసారా చేయాలి, ఆనందిద్దాం. ఈ నియమాల ధనుర్మాసంలో పాటించిన వారు పరమాత్మ తన కోసం కాదు మన కోసం పరిగెత్తుకొని వస్తాడు. ఎందుకు? రమ్మని ఆమె చెప్పింది. ఆ రోజుల్లో భార్య మాట భర్త వినేవాడు, భర్త మాట భార్య వినేది. నిజమైన దంపతులు వాళ్ళే కదా. ఇది ధనుర్మాసం. చూద్దామండి. శ్రీవల్లి శ్రీకాకుళం నుంచి రాస్తున్నారు. శ్రీవ్రతం ఆచరించేవారు పూలు పెట్టుకోకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము అప్పుడు తెంపిన అన్ని పూలు పరమాత్మకే అర్పించాలి, అన్ని పండ్లు ఆయనకే అర్పించాలి, అన్ని పాలు ఆయనకే ఆరగింపు చేయాలి, పెరుగంతా ఆయనకే, నెయ్యి అంతా ఆయనకే. మనకంటూ ఎందుకంటే పరమాత్మను సాధిస్తున్నాం మనం. అంటే పరమాత్మ రమ్మటి రాలేదు, గోధుమ పిలిచింది, గోపికలు పిలిచారు, రాలేదు, లేవలేదు, హాయిగా నిద్రపోతున్నాడు. నిద్రలేక మేమవస్తూ నిద్రపోతున్నావా నువ్వు కావాలయ్యా, నీ దగ్గరికి వచ్చాము, నిన్ను పొందాలనుకుంటున్నాం, నీవే మాకు దైవం, నీవే భర్త, నీవే మిత్రుడు, అన్నీ నీవే కదా. నీవు కావాలి, నువ్వు చూడాలని మేము ప్రాకులాడుతుంటే నువ్వు హాయిగా పడుకుంటే నేను మరి సాధించాలి కదా. ప్రకారంలో ఏమంటారు? సత్యాగ్రహం కదా. ఏదో రాస్తారు ఒకరు ఉన్నాయి కదా, అవన్నీ అప్పుడు వాడు గోధుమ చేసింది, ఇవన్నీ రాస్తారు ఒకరు కూడా చేసేసింది. స్వామిని ఆపేసింది, వద్దు ఇక్కడే ఉండు, కదలొద్దు, మేమంతా అడ్డా నిలబెడతా చేసింది. ఉపవాసం చేసింది, నిరాహార దీక్ష అన్నమాట. పాలు తాగొద్దా, పూలు పెట్టుకోవద్దా అంటే మేము చింతతో ఉన్నాము. స్వామి లేకుంటే మాకు అలంకారం ఏమిటి? మేము ఎవరి వస్తువు? ఆయన వస్తువు. ఎవరి కోసం అలంకారం అంతా? ఆయన కోసం. ఎవరిచ్చారు ఇవన్నీ? ఆయనే ఇచ్చాడు. అమ్మ పిల్లవాడికి అన్నం పెడతా రారా అంటే పిల్లవాడు నాకు వద్దు అంటే బాధపడేది ఎవరు?
అమ్మే కదా. అన్నం ఎందుకు వద్దంటావురా, ఆకలి అవుతుందిరా, తల్లి పిలవదు. మరి తల్లి ఆయనే కదా, తండ్రి ఆయనే కదా. నేను తినను, నేను పాలు తాగను, అందుకేమన్నారు? ఎంత చక్కని మాట అంటే తల్లి ఎంత బాగా మాట్లాడుతుంది. మదరుట్టు నా ముడియోం, ఇందులో మాట మయ్యొట్టొడుదోం మదరుట్టు నా ముడియోం, మేము పూలు ముడుచుకోము, మేము ముడుచుకోము, మేము కాటుక పెట్టుకోము. అంటే ఈ మాట విని నీవొచ్చి కాటుక పెడితే పెట్టుకుంటాం, నువ్వొచ్చి పూలు ముడిస్తే ముడుచుకుంటాం. పూలు ఎవరి కోసం? నీకోసం కదా. సౌందర్య ఆరాధన చేసేవారి కోసమే కదా. లేకుంటే తాను బాగా అద్దం చూసుకోవడానికే. ఈయన ఎందుకండి నీ వాళ్ళ అద్దం ఎప్పుడు అద్దం ఇంట్లో ఉంటుంది కదా. భర్త ప్రియుడు అద్దం లాంటి వాడైతే ఏం లాభం? అద్దం మాట్లాడదు. బాగున్నానా అంటే అద్దం మాట్లాడుతుందే, మాట్లాడదు కదా. ప్రియుడు అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు, పూలు చాలా బాగున్నాయి. కానీ అలా కాదు, నువ్వు తప్పు ముడుచుకున్నావు, ఇట్రా. భర్త పిలిచి పూలు ముడుస్తాడు, ఇలా ఉంటే బాగుంటుంది. నీ ఇష్టమయ్యా, నీవు వచ్చి ముడిస్తే ముడుచుకుంటాం, నీవు కాటుక పెడితే పెట్టుకుంటాం, నీవే మాకు పాలు తాపించావు తాగుతాం, పెరిగిచ్చావు తాగుతాం. మేము నీ కోసం, నీవు కూడా మా కోసం. ఈ తత్వం చెప్పటానికి మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇదే వ్రతం అంటే. అందువల్ల ప్రేమ ఉన్నవాళ్ళు భర్త రాకుండా భార్య భోజనం చేయదు పాత రోజుల్లో. ఎందుకు? భార్య ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు భర్త 8ంటికి పోతే భార్య 7ంటికే పోతుంది. తినకుండా పోదామా? ఇంకా ఉద్యోగం ఏం చేస్తారు? కానీ ఉద్దేశం ఏమిటి? ఉద్యోగ ధర్మాల్లో ఏవి చేసినా భర్త కోసమే భార్య, భార్య కోసమే భర్త, ఇద్దరి కోసమే పిల్లలు, పిల్లల కోసమే తల్లిదండ్రులు. ఈ త్యాగ బుద్ధి నేర్పటం ధనుర్మాస వ్రతంలో పరమార్థం. భగవంతుడు భక్తులనే మాట ఒక సాకు. ప్రతి మానవుల్లో త్యాగ బుద్ధి అలవడాలి, ఉదార బుద్ధి అలవడాలి, ఈర్ష్యాసూయలు పోవాలి, ద్వేషం తొలగాలి, స్వార్థం పూర్తిగా తగ్గాలి. నేను తింటాను, పడుకుంటాను, ఆయన కర్మ వస్తే నాకేం, రాకుండా నాకేం, ఆమిష్టం నాకేం పని, నేను వచ్చాను తిన్నాను పోయాను. ఏదో ఎప్పుడో చూసాం టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు అడుగుతారు. చూసాం, మీరు చూసారు తెలియదు. 3 ఏళ్ళలాగే చేసుకుంటాను నాన్న అంది. ఎందుకమ్మా? అప్పుడు నాకు కారు వస్తుంది, అప్పుడు నాకు ఇల్లు వస్తుంది, అప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది. ఆయనకు కారు, నాకు కారు, ఆయనకు ఉద్యోగం, నాకు ఉద్యోగం, ఆయనకి ఇల్లు, నాకు ఇల్లు, ఈక్వల్ అప్పుడు పెళ్లి చేసుకుంటాం. పెళ్ళి కారు కోసమా? పెళ్ళి ఇల్లు కోసమా? పెళ్ళి ఉద్యోగం కోసమా? అసలు పెళ్ళి ఎందుకో ఇద్దరు మర్చిపోయాను. అంటే దృక్కోణం ఎంత వంకరగా పోయింది, ఎంత నీచమైన ఆలోచనలు వస్తున్నాయి. పెళ్ళి ఉద్యోగం కోసమా? అయితే ఉద్యోగం, మళ్ళీ పెళ్ళి ఎందుకు ఉద్యోగం చేసుకున్నాక? వానికి ఉద్యోగం ఉంది, నీకు ఉద్యోగం ఉంది, వారికి కారు ఉంది, నీకు కారు ఉంది, వారికి డబ్బులు ఉన్నాయి, నీకు డబ్బులు ఉన్నాయి, వారంతా వారు నేను నువ్వు, నీకు ఇద్దరికి పెళ్ళి ఎందుకు? ఆలోచన రాదు. స్వార్థాన్ని వదిలించే మాసం ధనుర్మాసం, త్యాగాన్ని నేర్పే మాసం ధనుర్మాసం, పరోపకార పరాయణత్వాన్ని చెప్పే మాసం ధనుర్మాసం. సర్వమానవ సౌహార్దం, సర్వమానవ సౌభ్రాత్రం, సర్వమానవ కళ్యాణం బోధించే మాసం ధనుర్మాసం. మరి ఉత్తరం చూద్దామండి. వరిష్ఠ వైజాగ్ నుంచి రాస్తున్నారు. ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు తిరుప్పావై అంటే ఏంటి? శ్రీ వ్రతం, అమ్మ ఆచరించిన వ్రతం. ఆమెకెందుకు వ్రతం? పరమాత్మ అమ్మను విడిచి ఉంటాడా? పోనీ అమ్మ ఆయన విడిచి ఉంటుందే? వ్రతం ఎందుకండి? మన కోసం. అమ్మ ఎలా స్వామిని విడిచి ఉండదో మనం అలా స్వామిని విడిచి ఉండకూడదు కదా. పరమాత్మ వైకుంఠంలో చింతాక్రాంతుడై ఉన్నాడు. స్వామి మీకు దిగులు ఏమిటండి? అనుకున్నవన్నీ అయిపోతాయి కదా. దిగులు ఆయనకి, మీకు దిగులు ఎందుకు? మీకేం కొరత ఉంది? ఏం లోటు ఉంది? ఎందుకు బాధ?
అయ్యో బాధ నా కోసం కాదు, వీళ్ళ కోసమే జీవులంతా ఉన్నారు, చాలా కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, చెప్పిన మాట వినటం లేదు, ఏమేమో చేస్తున్నారు, కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళను బాగుజాను నేను చాలాసార్లు కిందికి వెళ్ళాను. అవతారాలు ఎత్తాడు కదా, మత్స్య కూర్మ వరాహ నారసింహ. మననే వెళ్ళాను కృష్ణావతారం, కృష్ణుడిగా వెళ్ళి అక్కడే ఉన్నాను, 125 ఏళ్ళు ఉన్నాను. ఎంతమందికి బోధించాను, ఎవడన్నా విన్నాడా? ఇంత కష్టపడితే ఫలితం నాకేం లేదు, వీళ్ళు ఎట్లా బాగుపడాలి అని బాధపడుతున్నాను. స్వామి క్షమించాలి, ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను. ఏం లేదు, మీరే వెళ్ళి మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మామ నమస్కరు అంటే చేస్తారా? నన్నే పూజించు, నాకే దండం పెట్టు, నా కాళ్ళే మొక్కు, నా నామాన్నే తరచు, నేనే దేవుణ్ణి ఎవడన్నా వింటాడా? దీన్ని ఏమంటారు? వేరే మాట అంటారు కదా, అవునా కదా? మీ గురించి మీరు చెప్పుకుంటే వాడు ఉంటాడండి. వేరే వాళ్ళు ఆయన మహానుభావుడు అండి, ఆయన పరమాత్మ, ఆయన దైవం, అడిగిన మంది ఇస్తారు, ఆయన కోడు అంటే వింటారు. మన గురించి మనం చెప్పుకుంటే సెల్ఫ్ కదా, పక్కవాడు చెప్తే గ్రేట్ కదా. మరి మీరు పోతే ఏం లాభం? మరి ఏం చేద్దాం? నన్ను పంపించండి, ఎట్లాగో మా వారు గొప్ప అని నేను చెప్తాను కదా, ఎలాగ మీరు గొప్పే కదా, మీ గురించి చెప్తాను అందరికీ. తల్లి అందులో తండ్రి మాట కొంచెం భయపడతారు, తల్లి మాటకు ప్రేమగా వింటారు. నేను వెళ్ళి చెప్తాను, ఓ మరీ మంచిది వెళ్ళు, కాదన్నానా అన్నాడు. కాదన్నానా అంటే కాదు, నేను కొన్ని కండిషన్స్ పెడతాను, చెప్పు నీకంటే ఎక్కువనా. నేను వెళ్ళి మీలాగా చెప్పాను, యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, దానాలు చేయి, తపస్సు చేయి, హోమాలు చేయి, అవన్నీ వాళ్ళు చేయరు. నాకు తెలుసు, నా పిల్లలు కదా, మరి ఏం చెప్పు ఏం చేయాలి. ఇవేవీ కాకుండా సులభంగా నిన్ను చేరే మార్గం చెప్పు. వాళ్ళ కష్టాలు పోవాలి, సంసార బాధలు పోవాలి, సంతోషంగా నీ దగ్గరికి రావాలి. ఆ ఉపాయం చెప్పు, వెళ్ళేది ప్రచారం చేస్తా. అలా అన్నావు, బాగుంది, చెప్తాను. 3 ముక్కలు, ఏమొద్దు నువ్వు చేయవలసింది. ఏమిటి? ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం. వాళ్లకు తీరిక ఉన్నప్పుడు, వీరున్నప్పుడు నా నామాన్ని కీర్తించవని. అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ, నీ ఇష్టం, నీకు నచ్చిన భగవంతుని పేరు కీర్తించు. 2వ మాట, నీవు తప్ప వేరే దిక్కు లేదు అని శరణాగతి వెళ్ళవు. కష్టం కదండి అంటారా వాళ్ళు? లోకంలో వాడు నీవు లేక వెరుకు అంటారా? అంతా మనగాళ్ళు కదా, వీరులు ధీరులు ఒప్పుకోరు. నామకీర్తం కూడా కష్టమే, కాదు సులభమే మాకే చెప్పరాదు. అంటే ఈ 2 చేయలేని వాళ్ళు స్వస్మై ప్రసూనార్పణం, 2 పూలు నా మీద పడేయవను, రోజు 2 పూలు నా మీద వేయవను. ధనుర్మాసాన్ని పుష్పమాసము అంటారు. అందుకే పరమాత్మకు నీకు అందుబాటులో ఉన్న పూలు పరమాత్మ పడి మోక్షం వచ్చేస్తాడు. 3 ఉపాయాలు చెప్పాడు స్వామి. ఆ 3 ఉపాయాలు జరపడానికే భూలోకానికి వచ్చింది. అందుకే అమ్మ తిరుప్పావైలో, తిరుప్పావై అంటే శ్రీవ్రతం. వ్రతం ఏమిటి? పాడి 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 కదా, నామం నంపావైకు కదా, నాటకాలే నీరాడి కదా, దామోదరాని పాడి, మాధవాని పాడి, కేశవాని పాడి, నామ సంకీర్తనం, శరణాగతి, ప్రసూనార్పణం. దీనికి ఆహార నియమం, వ్యవహార నియమం, ధర్మ నియమం. అధర్మం ఆచరించకు, అనాచారంగా ఉండకు, ఆచారంగా ఉండు, ధర్మం ఆచరించు, పరమాత్మను పూజించు, స్వామిని చేరుతావు అని అమ్మ చెప్పిన వ్రతం శ్రీవ్రతం. దాని తమిళంలో తిరుపావై. తిరు అంటే స్త్రీ, పావై అంటే వ్రతం. తిరుపావై శ్రీవ్రతం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ధనుర్మాస వైభవాన్ని సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.